రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమాలు రోజురోజుకి ఉధృతంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరుస్తూ మాట్లాడిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పి హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ గుర్రప్ప, జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు, నాగేశ్వరరావు, లోకనాథం, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి గారు అంబేద్కర్ గారిని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి నిరసనగా ఈరోజు మన బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు మన చిత్తూరు జిల్లాలో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి, లేదంటే ఆయన రాజీనామా చేయాలని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై వివర్తన్. ఈ భారతదేశంలో మనుధర్మ శాస్త్రం అనేది కొనసాగుతున్న మనుధర్మ శాస్త్రమే ఒక రాజ్యాంగంగా పెట్టుకున్న ఆ మనుధర్మ శాస్త్రం సిద్ధాంతం కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకే అన్ని హక్కులు ఉండాలి, శూద్రులనే వాళ్ళకి ఎలాంటి హక్కు లేకుండా ఉండాలనే మనుధర్మ శాస్త్రం సిద్ధాంతంతో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా, రంగు రూపుతో సంబంధం లేకుండా, స్త్రీ పురుష అనే భేదం లేకుండా అందరికీ అన్నిట్లో సమాన హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేంద్ర హోంశాఖ మంత్రి పదవులో ఉన్నత పదవిలో ఉన్న అమిత్ షా గారు ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించి పార్లమెంట్ లో మాట్లాడడం బహుజన సమాజ్ పార్టీ సహించడం లేదు. దీన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలియజేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలని ఈరోజు చిత్తూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేమందరూ ముక్త కంఠంతో, ఏకాభిప్రాయంతో ఖండిస్తున్నాం. ఇంతటితో పీడిత తాడిత ప్రజల దేవుడు, మహిళల విముక్తిదాత, విశ్వనరుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో హేళనగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా ఒక కుతంత్రంతో, కుట్రతోటి హేళనగా మాట్లాడడం జరిగింది. అది కూడా మన ప్రజలందరినీ ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్లో ఆ రకంగా మా యొక్క రాజ్యాంగ నిర్మాతని హేళన చేయడం, అవమానించడం మేము తీవ్రంగా పరిగణిస్తూ ఆయన్ని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయన మొత్తం జాతికి, దేశానికి క్షమాపణ చెప్పాలని, ఆయన రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ జాతీయ నేత బెహన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు దేశం మొత్తట జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇదంతా కూడా ఒక విప్లవ జ్వాలలాగా దహించుకోబోతూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ముట్టడించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఈ యొక్క సత్యాన్ని గుర్తెరిగి వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పి కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాజ్యాంగ నిర్మాతని అతను రాజ్యాంగం నిర్మించేటప్పుడు, రాసేటప్పటి నుంచి కూడా ఈ ఇది భారతీయ జనతా పార్టీకి ముందున్న రూపంలో ఉన్నటువంటి జనసంఘ్, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించింది. ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా ఇటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళు, కానీ అప్పుడు చెల్లుబాటు కాలేదు. కానీ ఇప్పుడు క్రమంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మనువాద భావజాలంతో ఈ రాజ్యాంగాన్ని అసలు రూపురేఖలు లేకుండా చేస్తూ, మానవ హక్కుల్ని కాలరాస్తూ, ఆ రాజ్యాంగ నిర్మాతనే హేళన చేసి మాట్లాడే స్థితికి వాళ్ళు దిగజారారా, ఎదిగారా అంటే ఇది అందరూ కూడా శోచనీయమైనటువంటి విషయం, అందరూ ఆలోచించినటువంటి విషయం, అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం. కాబట్టి మేము యొక్క ఇన్ని చేస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. ఈ కార్యక్రమం కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు కొనసాగుతుంది.
లేదంటే దేశవ్యాప్తంగా ఇంకా ఉధృతం చేసి మా యొక్క డిమాండ్ నెరవేరే వరకు మా యొక్క మహాత్ముడు, మా యొక్క దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి క్షమాపణ చెప్పి ఆయన్ని మరలా అన్ని రకాలుగా ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన కల్పించినటువంటి హక్కుల్ని, వాటిని ఈ యొక్క అది అప్పటి వరకు ఇది కొనసాగుతుంది. మా యొక్క ఉద్యమం ఇది తీవ్రతరం అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం.